నాకు ప్రెగ్నెన్సీలో నేను బాగా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. ఆఫ్టర్ డెలివరీ ఆ వెయిట్ లాస్ అనేది నాకసలు అవ్వలేదు. దానివల్ల నాకు చాలా అసలు స్ట్రెస్ లెవెల్స్ బాగా హై ఉన్నాయి. ఇలా కాదు నా లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. ఇలా జాయిన్ అయితే బావుంటదని చెప్పి ఫిట్ ఐక్యూ అనిపిచ్చింది. సో, అసలెలా ఉంటదా అని చెప్పి జాయిన్ అయ్యా. నాకు 1 వీక్ చేశాను. 1 వీక్ చేయగానే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓహ్! నేను వెయిట్ లాస్ అవుతాను. ఖచ్చితంగా నా గోల్ రీచ్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. నా లైఫ్‌లో చాలా చేంజెస్ కూడా వచ్చాయి. నా బాడీలో చేంజెస్ వచ్చాయి. చాలా మంది ఏం చెప్తారంటే ఆఫ్టర్ డెలివరీ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా కష్టం తగ్గడం. చాలా మంది ఇలానే చెప్పారు. కానీ నేను వితిన్ 2 మంత్స్ లోనే నేను రిజల్ట్ చూసాను. చాలా యాక్టివ్‌గా ఉన్నాను నేను. నాకసలు డైట్ చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా నాకు ఆ ఫీలింగే లేదసలు. ఈ 2 మంత్స్. ఇంకా డైట్ కూడా ఇంత బాగా తినొచ్చా, ఇంత టేస్టీగా తినొచ్చా అని నాకిప్పుడే అనిపిస్తుంది. ఐక్యూలో జాయిన్ అవ్వకముందు చాలా డల్‌గా అనిపిచ్చేది. రీసెంట్ గానే 1 ½ ఇయర్ పాపుంది. డెలివరీ అయిన తర్వాత చాలా వీక్ అనిపించింది బాడీ. కానీ నేను జాయిన్ అయిన నాకు స్ట్రెంత్ బిల్డ్ అయింది. చాలా బావుంది. హెల్తీగున్నా. నన్నిప్పుడు అందరూ అడుగుతున్నారు. సడెన్‌గా నువ్వు ఇంత చేంజ్ ఎలా అవుతున్నావు? ఏం తీసుకుంటున్నావు? మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. వాళ్ళకి నేను ఇదే చెప్తున్నా. నేను ఫిట్ ఐక్యూలో జాయిన్ అయ్యాను. దాని వల్లే నాది చేంజ్ అని చెప్పి మేము కూడా జాయిన్ అవుతాం అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. చెప్పండి నీలిమ, లైక్ మీరు లైక్ ఎక్కడ చూసారు ఫిట్ ఐక్యూ ఫస్ట్? మీ ఇంట్రడక్షన్ ఎట్లా అయింది? అంటే యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఎలా తెలిసింది? నేను ఇన్‌స్టాలో చూసాను. రివ్యూస్ అన్నీ చదివాను. ఇంకా వాళ్ళు చెప్పింది గూడా విన్నాను. ఫిట్ ఐక్యూ గురించి ఇం అసలు ఎలా ఉంటది? అసలు వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అవుదాం. అసలేం చెప్తారు ఏంటా అని చెప్పి నేను ఎన్‌రోల్ అయ్యాను. తర్వాత నాకు నితీష మ్యామ్ కాల్ చేశారు. కాంటాక్ట్ అయ్యారు. ఇంకా తనతో మాట్లాడిన తర్వాత సరే ఇంక జాయిన్ అవుదాం అని చెప్పి ఇంకా ఆ రోజే డిసైడ్ అయ్యి ఇంకా ఆ రోజే జాయిన్ అయ్యాను నేను. కానీ ఫిట్ ఐక్యూలో ఏంటంటే ఎంత వెయిట్ లాస్ అవ్వగలరో అంతే అవుతున్నారు మంత్లీ. అంటే ఒక 1 మంత్‌కి ఫర్ సపోజ్ 3 కేజెస్ లాస్ 3 కేజెస్ ఓకే. 1 మంత్‌కి 5 కేజెస్, 6 కేజెస్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్ కదా మ్యామ్. నాకలా అనిపిచ్చి ఓహ్! ఇది బావుందని చెప్పి నేనింకా జాయిన్ అవ్వడం జరిగింది ఇందులో. అండ్ ఈ 3-4 కేజీస్ కూడా ఏంటి అంటే ఇట్స్ హెల్దీ వెయిట్ లాస్ అనమాట. యాహ్! యాహ్! హెల్తీ మీరు వెయిట్. ఎవ్రీడే చేంజెస్ చూడటం బాడీలో, ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ కూడా మేము కన్సిడర్ చేస్తూ ఉంటాము. అందుకే లైక్ ఎవ్రీ టైం కాల్ అడుగుతాము, ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీకు ఏమైనా నీరసం అనిపిస్తుందా, ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే యాహ్! ఇట్స్ కంప్లీట్లీ క్యాలరీ డెఫిసిట్ ఫుడ్ అనమాట. సో క్యాలరీ డెఫిసిట్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ఫ్లక్చుయేట్ అవుతా ఉంటాయి. అండ్ దెన్ మళ్ళీ మళ్ళీ మేము మెల్లిగా క్యాలరీస్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాము. ఎందుకంటే యాహ్! లైఫ్ లాంగ్ అయితే మనం ఈ డెఫిసిట్ లో ఉండలేము. సో కొంచెం ఫుడ్ అయితే బ్యాలెన్స్ చేస్తూ వెళ్తాము. సో అది అవును. మీకు రావాలి, ఆ ఐడియా అనేది రావాలన్నమాట. సో యాహ్! ఇది మీకు అర్థమైంది స్టార్టింగ్ లోనే. యాహ్! అవును. నాకు అర్థమైంది. అండ్ మీరు గైడ్ చేశారు కదా! నాకసలు డైట్ చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా నాకు ఆ ఫీలింగే లేదసలు ఈ 2 మంత్స్. కానీ చాలా అంటే ఒక డిసిప్లిన్ అనేది నాకు చాలా అనిపిచ్చింది. ఇంకా నా లైఫ్‌లో చాలా చేంజెస్ కూడా వచ్చాయి. నా బాడీలో చేంజెస్ వచ్చాయి. ఇంకా చాలా యాక్టివ్‌గా ఉన్నాను నేను. నైస్. ఆహ్, ఫి ఆహ్, డ ఫిట్ ఐక్యూలో జాయిన్ అవ్వకముందు చాలా డల్‌గా అనిపిచ్చేది. అండ్ నాకు రీసెంట్‌గానే 1 ½ ఇయర్ పాపుంది. డెలివరీ అయిన తర్వాత చాలా వీక్ అనిపించింది బాడీ. చాలా వీక్ అయ్యాను అని అనిపించింది. కానీ నేను జాయిన్ అయిన నాకు స్ట్రెంత్ బిల్డ్ అయింది. చాలా బావుంది ఇప్పుడు హెల్తీగున్నా. నైస్ నైస్. అండ్ లైక్ మీరు జాయిన్ అయ్యే ముందు లైక్ మీ హెల్త్ గోల్స్ ఏముండే? అంటే వెయిట్ లాస్ అవుదాం అనుకున్నారా? లైక్ ఏమని అనుకున్నారు మీరు? అంటే ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక థాట్ వస్తది కదా మైండ్. సో ఫస్ట్ వెయిట్ నేను అనుకున్నారా, లేదా లైక్ చూద్దాము ఎట్లా ఉంటది అన్నట్టు వెళ్ళారా? వెయిట్ లాస్ అవుదామనేసి అవుదామని చెప్పి జాయిన్ అయ్యాను. నాకు ప్రెగ్నెన్సీలో నేను బాగా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. ఆఫ్టర్ డెలివరీ ఆ వెయిట్ లాస్ అనేది నాకసలు అవ్వలేదు. దానివల్ల నాకు చాలా అసలు స్ట్రెస్ లెవెల్స్ బాగా హై ఉన్నాయి.
ఇంకా ఇలా కాదు నా లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. అందుకు ఇంకా ఇలా జాయిన్ అయితే బావుంటదని చెప్పి ఫిట్ ఐక్యూ అనిపిచ్చింది. సో, అసలెలా ఉంటదా అని చెప్పి జాయిన్ అయ్యా. నాకు 1 వీక్ చేశాను. 1 వీక్ చేయగానే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓహ్! నేను వెయిట్ లాస్ అవుతాను. ఖచ్చితంగా నా గోల్ రీచ్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. నైస్. నైస్. స్టార్టింగ్‌లో చేంజ్ చూడగానే మీకు అర్థమైంది. ఓకే. ఆ! ఇది వర్క్ అవుతుంది మనకి అని. అవుతుంది. కాన్ఫిడెన్స్ అయితే బావుంది. నన్నిప్పుడు అందరూ అడుగుతున్నారు. సడెన్‌గా నువ్వు ఇంత చేంజ్ ఎలా అవుతున్నావు? ఏ ఏ ఏం తీసుకుంటున్నావు? మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. వాళ్ళకి నేను ఇదే చెప్తున్నా. నేను ఫిట్ ఐక్యూలో జాయిన్ అయ్యాను. దానివల్లే నాది చేంజ్ అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళు కూడా మేము కూడా జాయిన్ అవుతాం అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఓకే. మీరు యూఎస్‌లో ఉంటారు గదా! నీలిమ? యాహ్! యూఎస్‌లో ఉంటాం మేము. సో, అక్కడ ఎట్లా అంటే మీరెలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అంటే ఇక్కడ ఉన్నదానికి అక్కడ ఉన్నది చాలా డిఫరెన్స్ ఉంటుంది. టైమింగ్స్ కానివ్వండి, వెదర్ ఇవన్నీ ఆహ్, వేరే ఉంటుంది. అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. సో, మీరు యాహ్! ఇచ్చిన డైట్‌ని మీరెట్లా మెయింటైన్ చేయగలిగారు? నాకిక్కడ అంటే నాకంత అన్నీ దొరుకుతాయి మాకిక్కడ. హ్మ్. ఇండియాలో ఉన్నట్టే ఉంటది. అన్నీ దొరుకుతాయి. నాకంత కష్టమేమి అనిపించలేదు. హ్మ్. నేనింకా ఎంజాయ్ చేస్తున్నా ఫుడ్డయితే. నా హ్మ్. చాలా బావుంది. మీరు చూసే ఉంటారు నా ప్లేట్ ఓకే. మీద ఎలా ఉంటదో. యెస్. నాకు కుకింగ్ గూడా ఇంట్రెస్ట్. బాగా చేసుకుంటాను. ఇంకా డైట్ కూడా ఇంత బాగా తినొచ్చా, ఇంత టేస్టీగా తినొచ్చా అని నాకిప్పుడే అనిపిస్తుంది. ఓకే అండి. సో కమింగ్ టు వర్కౌట్స్ మీరు లైక్ రికార్డెడ్ సెషన్స్ చేశారు కదా! యాహ్! రికార్డెడ్ సెషన్స్ అది జాయిన్ ఎలా అనిపించాయి మీకు? అంటే మీరు చేసేటప్పుడు అండ్ మీకు ఆహ్, ఎంత వరకు అర్థమైందది? స్టార్టింగ్ కొంచెం ఒక 1 వీక్ కొంచెం పెయిన్స్ రావడం, వర్కౌట్ కొంచెం కష్టంగానే అనిపిచ్చింది. తర్వాత వర్కౌట్ కూడా నేను ఎంజాయ్ చేస్తున్నా. బావుంది. అసలు మనకి 30 మినిట్స్ వర్కౌట్ అంటే ఎప్పుడెప్పుడు అయిపోతదా అని కాకుండా 30 మినిట్స్ అప్పుడే అయిపోయిందా? ఇలానే అనిపిస్తది. అప్పుడే అయిపోయిందా వర్కౌట్ అని చెప్పి. తెలీదు మనకి. అలా 1, 2, 3 అని చెప్పి కౌంట్ చేస్తారు. మనకసలు 1 మినిట్ అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపిస్తది. బావుంది వర్కౌట్ కూడా. నాకు వర్కౌట్ వల్ల కూడా చాలా అనిపిచ్చింది. అంటే బాడీ షేప్ బావుంది. అండ్ స్టెప్ కౌంట్ ఇస్తున్నాను కదా నేను. లైక్ మీరు వాకింగ్ చేయాలి అని. అదెట్లా అనిపించింది మీకు వాకింగ్ చేసినప్పుడు? అంటే ఎక్కువ స్ట్రెస్ అనిపించిందా? అరే! కంప్లీట్ నాకు అస్సలు స్ట్రెస్ అనేదే లేదసలు. చాలా యాక్టివ్‌గున్నా నేనింకా. ఓకే. వర్కౌట్ చేస్తూ గూడా వాకింగ్ అనేది నాకు చాలా అనిపిస్తుంది. వర్కౌట్ చేస్తున్నాను కదా! వాకింగ్ గూడా చెయ్యాలా అనేం లేదు. ఇంకా యాక్టివ్‌గున్నాను కాబట్టి ఇంకా మీరు ఇంకా ఎక్కువ ఇచ్చినా నేను చేయగలుగుతాను. నా స్ట్రెంత్ నాకు తెలుస్తుంది. నైస్. నైస్. ఇంప్రూవ్ అవుతుంది. లైక్ ఎవ్రీ వీక్ మీకు చేంజ్ అవుతూ వెళ్తుంది. అండ్ లాస్ట్ టైమ్ మీకు లైక్ ఎప్పుడైతే క్యాలరీస్ కొంచెం డౌన్ చేసామో బాడీ లైక్ రియాక్ట్ అయింది. అండ్ దెన్ మళ్ళీ మనం ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నాము. సో ఇప్పుడు మీకు ఏమైనా హెవీ అనిపిస్తుందా ఫుడ్ ఇదంతా ఎక్కువ తీసుకున్నట్టు అట్లా ఏమన్నా? లాస్ట్ టైమ్ తక్కువ తిన్నాను కదా! అది అలవాటయింది బాడీకి. ఇప్పుడు తీసుకున్న ఫుడ్ ఏంటంటే కొంచెం హెవీగానే అనిపిస్తుంది. ఓహ్! నాకప్పుడు అనిపించింది. నా బాడీ ఇంకా తక్కువకి అలవాటు పడింది కాబట్టి నేనైతే ఎక్కువ తినలేనేమో ఇంకా. ఇంతే తినగలనేమో అని చెప్పి నాకొక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఇన్ ఫ్యూచర్‌లో గూడా ఎలా అంటే ఈ కంటిన్యూ చేస్తూ ఫుడ్ అనేది ఎక్కువ తినలేమేమో. అంటే తినాలని అనిపించినా మనం ఎంత తీసుకోగలమో అంతే తీసుకోగలం. ఎక్కువైతే తినలేము. ఇలా అనిపించింది నాకు. యాహ్! యాహ్! చాలా మంది క్లయింట్స్ చెప్తూ ఉంటారు. లైక్ ఒక ప్రాపర్ క్వాంటిటీ మనకు అలవాటయిన తర్వాత మనం తినాలన్నా తినలేము. ఫుల్ అయిపోయి తినలేము. యాహ్! యాహ్! అది అబ్జర్వ్ చేస్తున్నాము. సో, ఇప్పుడు మేము ఎప్పుడైతే లైక్ జాయిన్ అయ్యేటప్పుడు క్లయింట్స్‌కి చెప్తామో లైక్ లేదండి కొంచెం మెల్లిగా వెళ్దాము. లైక్ 3 మంత్స్‌లో మీకు ఇంతవరకు చేంజ్ చూడొచ్చు అని చెప్తాము. స్టిల్ హెసిటేట్ అవుతారు జాయిన్ అవ్వడానికి. సో, మీరు మీ ఎక్స్‌పీరియన్స్‌తోని మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు దీని గురించి? దీని గురించయితే నేను బ్లైండ్‌గా వెళ్ళొచ్చు ఫిట్ ఐక్యూకి. అంటే 1 మంత్‌లో 10 కేజెస్ లాస్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎలా అంటే ఇప్పుడు మనం వీక్ అయిపోతాం. అంటే స్టార్టింగ్ ఇప్పుడు మరీ లో క్యాలరీ ఫుడ్ తిన్నా సరే మన బాడీ చాలా వీక్‌గా అనిపిస్తది.
మీరెలా చేశారంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ 2000 క్యాలరీస్ తిన్న వాళ్ళ పర్ డే తింటే, మీరు కొంచెమే తగ్గించారు. ఒక 200, 300 తగ్గించారు. అలా కాకుండా ఒకేసారి 1000 క్యాలరీస్ డ్రాప్ చేస్తే ఇంకా ఎలా తింటాం? అసలు బాడీ చాలా వీక్ అయితది కదా! మీరు అలా కాకుండా స్లోగా అంటే మన బాడీకి ఫస్ట్ కొంచెం క్యాలరీ తగ్గించి, తర్వాత స్లోగా దాన్ని అలవాటు చేసి, మళ్ళీ ఇంకొంచెం అలా మీరు స్లోగా బాడీకి వెయిట్ లాస్ అనేది తగ్గిస్తున్నారు. అది నాకు చాలా నచ్చింది. నేను అందుకే ఫిట్ ఐక్యూని ఇంకా నా జర్నీ అయితే ఇంతటితో 3 మంత్స్‌తో అయితే ఆగదు. మీతో ఇంకా లా లాంగ్ టర్మ్ జర్నీ అయితే చేయాలనుకుంటున్నాను. యాహ్! యాహ్! డెఫినైట్‌లీ. ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాం. అండ్ నేను చెప్పినట్టు లైక్ ఎక్కువ లైక్ మళ్ళీ మీరు మీ బేసిక్ ఫుడ్‌కి వచ్చే వరకు మనం ప్లాన్ చేస్తూ వెళ్ళొచ్చు. సో, యాహ్! ప్లానింగ్ అన్నమాట. ప్రాపర్‌గా మీకు అర్థం కావాలి. పోర్షన్ కంట్రోల్స్ ఇవన్నీ. సో, ఆల్రెడీ మీకు ఇంత వరకు వచ్చారు కాబట్టి ఇంత మంచి చేంజ్ అయితే చూసారు. సో, ఇప్పటి వరకు ఎన్ని కేజీస్ లూజ్ అయ్యారు మీరు? 5 కేజెస్. 5 కేజీస్ లూజ్ అయ్యారు కదా! యాహ్! ఇట్స్ ఎ గుడ్ చేంజ్. అండ్ విజిబుల్‌గా కూడా చాలా మంచి చేంజ్ కనిపిస్తుంది. లైక్ మీరు ఫోటోస్ పంపుతూ ఉన్నారు కదా! సో, విజిబుల్‌గా చేంజ్ చాలా బాగుంది. అండ్ యాహ్! సో, మీరు మాత్రం లైక్ ఇదే ఇదే పేస్‌లో ఉండండి. డెఫినిట్‌గా మనం ఇంకొంచెం బెటర్‌గా చేస్తూ వెళ్దాం ఎవ్రీ వీక్. సో, ఇలానే ఫాలో అవుదాము. అండ్ ఇంకా మీ జర్నీ ఉంది. అండ్ నెక్స్ట్ టైమ్ మళ్ళీ టెస్టిమోనీ డెఫినిట్‌గా మీరు మాకివ్వాలి. అండ్ యాహ్! యాహ్! వీటన్నిటిని మీరు రిఫర్ చేస్తూ ఉండండి. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు లైక్ మీకు లైక్ ఎక్కడ జాయిన్ అయ్యారు ఏంటి అని అడిగినప్పుడు చెప్తూ ఉండండి. యాహ్! షూర్ మ్యామ్. చెప్తాను నీట్‌గా. ఓకే. ఓకే నీలిమా. థాంక్ యూ సో మచ్ ఫర్ ద టెస్టిమోనీ. థాంక్ యూ మ్యామ్. ఓకే. ఓకే. నైస్ టాకింగ్ టు యూ.